ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇప్పుడు దాకా పాటలు పాడిన వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. మా గనుడ మహోన్నతుడ దయగల మా తండ్రి, నిఘమైన నామమునకు విలాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, ఇంతవరకు ఎక్కడ నిలభద్రపరిచావు, నీకు వందనాలు ప్రభువా. తండ్రి, ఇదిగోనైనా నీ పక్షముగా నిలబడి కుటుంబ మాటలు ముచ్చటించాలని ఆశపడుతుండగా సహాయం అనుగ్రహించండి. ఏం మాట్లాడినా ఉంటున్నారో మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని బ్రతిమలాడుకుంటున్నాం నాయన. తండ్రి, శక్తి గల దేవుడు, మహోన్నతుడు ప్రభువా, నిశ్చితం లేనిదే ఏది జరగదు నాయన. తండ్రి, నీ చిత్త ప్రకారం సమస్తము జరిగిస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. మేమేమై ఉన్నాము సమస్తము నీ కృప అని నమ్ముచున్నాం తండ్రి, విశ్వసిస్తున్నాం. అందుని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన, నీ మాటలు తండ్రి మాకు దయచేయమని, నామానికి మహిమ తెచ్చుకోమని, సహాయం అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మనము గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం చేసుకోకముందు 40 దినాలు ఏం చేస్తారు? శ్రమ దినాలు అంటే ఉపవాసము ఉంటారు. ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు ఇక్కడ? ఎవరు ఉంటున్నారా? సరే, మంచిది. ఎప్పటి నుంచి మొదలవుతాయి అంటే, ఎప్పటి నుంచి? భస్మ బుధవారం ఎప్పుడు వచ్చింది? బుధవారం వచ్చింది. భస్మ బుధవారం నుంచి మొదలైన ఎప్పుడయ్యి? మార్చి 5వ తారీఖు నుంచి ఏప్రిల్ గుడ్ ఫ్రైడే ఎప్పుడు వచ్చింది? 18th. ఎప్పుడు దాకా ఉంటారు? మార్చి 5 నుంచి మీరు ఎవరు ఉండరు కాబట్టి చెప్పట్లేదు, ఉండేవాళ్ళు చెప్పండి. మార్చి 5 నుంచి ఎప్పుడు దాకా? ఏప్రిల్ 17వ తారీఖు దాకా ఉంటారు. 18 కూడా ఉంటారు. మార్చి 5 నుంచి ఏప్రిల్ 18 దాకా లెక్కేస్తే మనకి ఎన్ని దినాలు వస్తాయి? ఎన్ని వస్తాయి? 44 దినాలు వస్తాయి. ఈ 44 దినాల్లో ఆదివారాలు తీసేస్తారు. ఆదివారం అనేది ఉపవాసం ఉండరు. ఇప్పుడు ఈ ఆదివారాలు తీసేయగా 6 ఆదివారాలు ఉంటాయి, అవునా? 6 ఆదివారాలు తీసేస్తే 44లో నుంచి ఎన్ని రోజులు మిగిలినాయి? ఎన్ని? 38. మరి 40 అవ్వాలి కాబట్టి ఏం చేస్తారంటే శుక్రవారం శనివారం కూడా కలుపుకుంటారు. ఆదివారం దాకా, ఈస్టర్ దాకా 40 రోజులు చేసుకుంటారు. ఈ ట్రెడిషన్ అనేది క్రీస్తు శకము 4వ శతాబ్దం అంటే 4th century 390 ఇప్పుడు అనేది స్టార్ట్ అయింది ఈ లెంట్ డేస్ అనేది. 40 దినాలు ఉపవాసం ఉన్నది. దీని గురించి బైబిల్లో ఎక్కడన్నా రెఫరెన్స్ ఉందా అంటే ఏం చెప్తారంటే 40 దినాలు ఉపవాసం ఉంది బైబిల్లో. ఎవరెవరు ఉన్నారు 40 దినాలు ఉపవాసం? ఎవరెవరు ఉన్నారు? మోషే, తర్వాత ఇంకా ఇంకోళ్ళు ఉన్నారు. మోషే యేసే కాకుండా ఇంకోళ్ళు ఎవరు? ఏలియా ఉన్నాడు. మోషే గురించి ఎక్కడ ఉంటుందంటే నిర్గమాకాండము 34వ అధ్యాయము 28వ వచనం. అతడు 40 రేయింపగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాశాను. ఇది మొదటిసారి కాదు, ఇది రెండవసారి. అదే అధ్యాయం 34 వచనం చదవండి. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి ఒక 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను
నేను ఈ పలకల మీద రాసేదను. మొదటిసారి కూడా 40 దినాలు 40 రాత్రులు పగళ్ళు ఉంటాయి, కానీ ఈ రెండవసారి ఉన్న దాని గురించి ఎక్కువ వివరిస్తారు. రెండోసారి దాని గురించి ఎందుకని రెండోసారి దాని గురించి ఎక్కువ స్ట్రెస్ చేస్తారంటే ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 9వ వచనం. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకున్నటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్న పానములు మాని ఆ కొండ మీద నుంటిని. అప్పుడు దేవుని వ్రేలతో రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించాను. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను. ఆ 40 పగళ్ళు అప్పగించి చెడిపోయి నేను వారు ఆజ్ఞాపించిన త్రోవలలో నుండి త్వరగా తొలగి తమకు పోత బొమ్మలను చేసుకొనిరని నాతో చెప్పాను. మరియు యెహోవా చూచి తిని, ఇదిగో వారు నాకు లోబడనల్లని ప్రజలు. ఎప్పుడైతే ఈ మోషే వెళ్ళి 40 దినములు రాత్రింపగలు ఉపవాసం ఉండి, ఇంకోటి కూడా ఉంటుంది, చదివిదాను. 7వ వచనం నుంచి చదవండి ఒకసారి, నేను చదువుతా. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతి జ్ఞాపకం చేసుకొనుము, దాన్ని మరువవద్దు. నీవు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినం మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించిన వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చిరి. హోరేబులో మీరు యెహోవాకు కోపం పుట్టించినప్పుడు యెహోవా మిమ్మల్ని నశింపు చేయనంత కోపం మీ మీద తెచ్చుకొనెను. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన పలకలు తీసుకొనేటకు కొండ ఎక్కినప్పుడు అన్నపానం. దేవుడు జనాంగము ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కానానుకు నడిపించబడుతున్నప్పుడు దేవుడి మీద ఆధారపడాల్సిన వీళ్ళు దేవుడికి కోపం పుట్టించి వాళ్ళకి నచ్చినట్లు చేస్తున్నప్పుడు దేవుడు మోషేకి మరలా రెండోసారి పగలగొట్టి, మోషే మొదట జనాలు ఇలా చేస్తున్నారని కోపం తెచ్చుకుని పగలగొట్టేస్తారు. అయితే రెండోసారి కూడా మరలా ఆజ్ఞ ఇచ్చి రప్పించి ఆయన చేత పలకల మీద 10 ఆజ్ఞలు రాయించి వాళ్ళకి పంపిస్తాడు. ఎందుకోసం అంటే వాళ్ళ ప్రజలు నశించిపోకూడదని, వాళ్ళకు ఒక నిబంధన ఉండాలని, దాని ప్రకారం వాళ్ళు జీవిస్తారని దేవుడు ఆశించి దాని ప్రకారం వాళ్ళకి పంపిస్తాడు. ఇది మోషే కాలంలో జరిగిన 40 దినముల ఈ 10 ఆజ్ఞలు సంపాదించడానికి మోషే ఎన్ని రోజులు ఉన్నాడంటే సీనాయి పర్వతం మీద 40 రాత్రులు 40 పగళ్ళు అన్నము భోజనము లేకుండా నీళ్లు లేకుండా ఉన్నాడు. ఎవరి కోసం అంటే మోషే కోసం కాదు. ఎవరి కోసం? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం. గుర్తుపెట్టుకోండి, ఇవన్నిటి గురించి నేను వివరిస్తా ఒక్కొక్కటి చదివించి. ఇప్పుడు ఏలియా గురించి వద్దాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గృహలో చేరి బస చేశాను. యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావు అతనిని అడుగగా, అతడు నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను పడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా నా ప్రాణమును కూడా తీసివేయుటకు
చూచుచున్నారని మనవి చేశాను. దీని మొదటి స్టార్టింగ్లోకి వెళ్తే ఎందుకు ఏలియా ఒక్కడే వెళ్ళిపోయాడు, ఏం జరిగింది అన్నీ ఉంటాయి. దాని గురించి నేను చెప్పను, కానీ ఒక మాట చెప్తాను. 5వ వచనం, అతడు బాదం వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళబుడ్డియు కనబడెను గనక అతడు భోజనం చేసి తిరిగి పొరుగును. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతనిని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నువ్వు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు ఇందాక మనం చదివిందంతా జరిగింది. ఈ రెండో వ్యక్తి ఏలియా అనే ప్రవక్త కూడా 40 దినాలు భోజనం లేకుండా, అంటే భోజనం చేసిన తర్వాత శక్తికి మించిన ప్రయాణం 40 రాత్రులు పగళ్ళు చేసుకుంటా హోరేబ్ అనే కొండ దగ్గరికి వెళ్ళాడు. దేని గురించి అంటే యెహోవా యెజబేలు రాణి వాళ్ళు చంపేస్తారని ఆ ప్రాణభయంతో దేవునితో మొర్ర పెట్టుకోవడానికి ఆ శక్తికి మించిన ప్రయాణం చేసి వెళ్ళాడు. ఎవరంటే ఈయన ఏలియా గారు. ఇప్పుడు మూడో వ్యక్తి దగ్గరికి వద్దాం. ఎక్కడ? మత్తయి సువార్త 4వ అధ్యాయము ఎన్నో వచనమండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుడు నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. చాలండి, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు 3 సన్నివేశాలు మీకు చెప్పాను నేను. మొదటిది, మోషే వెళ్ళాడు, 40 దినాలు 45 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి ఏం సంపాదించాడంటే యెహోవా నిబంధనను అంటే 10 ఆజ్ఞలను సంపాదించుకున్నాడు మోషే. తర్వాత ఏలియా కూడా 40 దినాలు అంటే 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేసి దేవునితో మాట్లాడి దేవుని యొక్క ఏంటిది అది ధైర్యమును సంపాదించుకున్నాడు. అంటే ఉజ్జీవింపబడ్డాడు. చెప్పాలి అంటే ప్రాణభయంతో పోయిన ఏలియా ప్రాణమును గుప్పెట్లో పెట్టుకుని బాదం చెట్టు కింద నిద్రిస్తున్నప్పుడు ఒక దూత వచ్చి దానికి అప్పమునిచ్చి, అంటే అగ్నితో కాల్చిన అప్పమునిచ్చి నీళ్ళనిచ్చి ఏం చెప్పిందంటే, శక్తికి మించిన ప్రయాణము నీ ముందుంది కాబట్టి నువ్వు భోజనం చేసి ప్రయాణం చేసి వెళ్ళమని చెప్పింది. వెళ్ళి గృహలో ఉన్నప్పుడు యెహోవా దేవుడు అడుగుతాడు. ఎందుకంటే ఏమని అడిగాడని, ఇక్కడ నువ్వు ఏం చేయుచున్నావు అని. మూడవది, యేసు ప్రభు వారు ఆయన కూడా 40 దినములు అపవాది చేత శోధించబడడానికి ఎక్కడికి పోయాడు? 40 దినాలు అరణ్యంకి పోయాడు. ఈ 40 దినాలకి ఒక ప్రత్యేకత ఉంది. ఒక మాట చెప్తాను నేను. 40 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవరు దాన్ని ఏమంటారు, తప్పుగా తీసుకోవద్దు. ఎందుకు ఆదివారాలు ఉండరు? 6 ఆదివారాలు తీసేయమన్నాను కదా, ఎందుకని ఆదివారాలు ఉపవాసం ఉండరు? చెప్పాలి, 40 దినాలు ఉండాలి కాబట్టి నేనేం చెప్పానంటే, భస్మ బుధవారం నుంచి గుడ్ ఫ్రైడే దాకా 44 రోజులు, శుక్రవారం 43 రోజులు, దాని తర్వాత శుక్రు శని ఆది అవి కలుపుతారు. దాంట్లో మళ్ళీ 6 ఆదివారాలు వస్తాయి మధ్యలో. 6 ఆదివారాలు తీసేయగా 40 దినాలు లెక్కేసుకుని. ఆదివారాలు ఎందుకు ఉండరు అంటే, కొంతమంది ఉంటారు, ఉండకూడదని ఎవరు చెప్పరు కానీ ఉంటారు. 46 దినాలు కూడా ఉంటారు. ఎందుకు ఉండరంటే, ప్రతి ఆదివారం ఒక పునరుత్థాన దినము. ఏమంటాం మనం? పునరుత్థాన దినము. ఈ 40 దినములు కూడా దేనికి వాళ్ళు సిద్ధపరచుకుంటారంటే పునరుత్థానానికి సిద్ధపరచుకుంటారు. మధ్యలో ఆదివారం కూడా వచ్చింది కాబట్టి ఆల్రెడీ పునరుత్థానుడైన దేవుడి కొరకు మళ్ళీ ఆదివారం కూడా ఉపవాసం ఎందుకు ఉండని ఉండరు. చాలామందికి తెలియదు దీని గురించి, అందుకని చెప్తున్నా. నేను చెప్పే మాట మీరు చెడుగా తప్పుగా అర్థం చేసుకోవద్దని ఎందుకన్నానంటే, బైబిల్లో ఉంది అని చెప్పి ఆచరిస్తాం, కానీ బైబిల్లో ఉన్న వాళ్ళు ఎవరు 6 రోజులుండి ఒక రోజు తినేసి, మళ్ళీ 6 రోజులుండి ఒక రోజు తినేసి, మళ్ళీ 6 రోజులుండి ఒక రోజు తినేసి లేరు.
ఎలా ఉన్నారంటే 40 రాత్రింపగళ్ళు ఉన్నారు. అందుకనే కొంతమంది కొన్ని ఈస్టర్న్ కంట్రీస్ వాళ్ళు, ఈస్టర్న్ మెడిటేరియన్ రీజియన్ వాళ్ళు మండే నుంచి స్టార్ట్ చేస్తారు, బుధవారం నుంచి ఉండరు. రకరకాల ట్రెడిషన్స్ వచ్చాయి, ఫాలో అవ్వచ్చు, కాదనట్లేదు. కానీ చెయ్యొద్దు అని నేను చెప్పను, అలాని చెయ్యమని నేను చెప్పను. కానీ ఈ 40 దినాల యొక్క ప్రాధాన్యత మీకు చెప్తాను. దాన్ని బట్టి చెయ్యాలో చెయ్యకూడదో, చేస్తే ఏమొస్తుందో, ఏ రీతిగా చేయాలో మీరు డిసైడ్ అవ్వండి. ఎందుకంటే నేను ఎవరిని మన సంఘం పునాదిలో లేదు. చాలామంది అడుగుతారు ఎందుకని చేయరని. ఎందుకు అడుగుతారు? ఎందుకు చేయమో మాకు తెలుసు, ఎందుకు చేయమో కూడా మీకు చెప్తాను నేను తర్వాత వాక్యంలో ముందుకు వెళ్ళే కొద్దీ. ఎందుకు చెయ్యాలో కూడా చెప్తాను. ఈ 40 దినాలకి ఒక ప్రాధాన్యత ఉంది. దేవుని ప్రకటన అంటే దేవుని యొక్క వాగ్దానములు, దేవుని యొక్క ప్రకటన అంటే రెవల్యూషన్, ఏదైతే 10 ఆజ్ఞలు ఉన్నాయో, దేవుని ప్రజల పట్ల దేవునికి ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో తెలుసుకోవడానికి మోషే 40 దినాలు ఉపవాసం ఉండాల్సి వచ్చింది. 40 దినాలు ఉపవాసం మనముంటే మనకేం తెలియాలంటే దేవుని యొక్క ఉద్దేశం మనకి తెలియాలి. ఇప్పుడు 40 దినాలు ఉపవాసం ఉండే వాళ్ళకి చెప్తున్నా, 40 దినాలు అయిపోయిన తర్వాత నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో నీకు తెలియాలి. దేవుడికి ఇశ్రాయేలీల పట్ల ఏ ఉద్దేశం ఉందో, దేవుడికి ఇశ్రాయేలీలతో ఏ నిబంధన చేసుకుంటున్నాడో, దేవుడు ఇశ్రాయేలీలకి ఎటువంటి ఆజ్ఞలు ఇవ్వాలనుకుంటున్నాడో, దేవుడు ఇశ్రాయేలీలతో ఏ రీతిగా సహవాసం చేయాలనుకుంటున్నాడో, వాళ్ళని ఏ దారిలో నడిపించాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా దేవుడికి ఇష్టంగా ఉండాలో చెప్పాలనుకుంటున్నాడో, అది 40 దినాలలో ఉపవాసం తర్వాత జరిగింది. పలకలు తీసుకుని వచ్చాడు మోషే. వాళ్ళు భ్రష్టులు అయిపోయినా, వాళ్ళు ఎలా అయిపోయినా దేవుడు వాళ్ళని ప్రేమించి వాడు మోషే చెప్తాడు, నువ్వు వెళ్ళు వాళ్ళకి అది చూపించు అని. ఈ 40 దినాల్లో ఎంత ఆధిక్యత ఉందంటే, 40 దినాలు ఉపవాసం ఉంటున్నా నువ్వైనా, ఒకవేళ నేనున్నా కానీ 40 దినాల తర్వాత దేవుని యొక్క ప్రకటన అంటే దేవుని యొక్క నిబంధన ఏంటో మనకి తెలియాలి. మోషే తెలుసుకున్నాడు. మోషేకి వచ్చింది, వెళ్ళాడు. మోషే కొండ మీదకి వెళ్ళాడు. 40 దినాల తర్వాత ఏం పట్టుకుని వచ్చాడు? దేవుని వ్రేలతో రాయబడ్డ 10 ఆజ్ఞలు. మరి 40 దినాలు సంవత్సరాల తరబడి ఉంటున్నారు. ఏం పట్టుకొచ్చుకుంటున్నారు? 40 దినాల్లో ఏం సంపాదిస్తున్నారు? 40 దినాల్లో మాంసం మానేస్తారు, 40 దినాల్లో ఉపవాసం ఉంటారు, 40 దినాల్లో కొంతమంది చారిటీ అంటారు, చాలామంది చేయరు. 40 దినాల్లో చారిటీ కూడా చేయాలి, అంటే లేని వాళ్ళకి ఇవ్వాలి. మనం మానేసిన మాంసం డబ్బులు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇవ్వాలి. పోన్లే 40 దినాలు చికెన్ తినలేదు, పోలి డబ్బులు మిగిలిన అనుకోకూడదు, చారిటీ కూడా చేయాలంట. అది నిజమైన ఉపవాసం అంటే ఏంటంట? ఒక చోట రాయబడి ఉంటుంది, చెప్పండి. నిజమైన ఉపవాసం విధవరాలను ఆదరించుటయు, ఎక్కడ తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టియు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. మీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడిని కనబడినప్పుడు వస్త్రములిచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇప్పుడు ఉపవాసం ఉండే వాళ్ళకి నేను విమర్శించట్లేదండి, తెలుసుకుంటారని చెప్తున్నాను అంతే. ఉండాలి, 40 దినములు ఉండాలి. ఉన్నప్పుడు గొప్ప కార్యాలు చూస్తాం. మోషే ఉన్నాడు, గొప్ప కార్యము చూశాడు. ఏలియా ఉన్నాడు, గొప్ప కార్యములు చూశాడు. యేసు ప్రభువు ఉన్నాడు, గొప్ప కార్యములు చేశాడు. మనం ఉన్నప్పుడు కూడా గొప్ప కార్యాలు చూస్తాం, గొప్ప ఆత్మను పొందుకుంటాం, గొప్ప కార్యాలను చేస్తాం. 40 దినాలలో అంత ప్రాధాన్యత ఉంది. ఏంటి 40 దినాల ఉపవాసంలో? కానీ ఆచారముగా చేయకూడదు, ఎవరో చెప్పారు కదా అని చేయకూడదు. అసలు దాంట్లో ప్రాధాన్యత ఏంటో ఉందో తెలియకుండా, దాన్ని ఎందుకు ఉంటున్నామో తెలియకుండా, ఏదో ఈస్టర్కి సిద్ధపడుతున్నామనో, గుడ్ ఫ్రైడేకి సిద్ధపడుతున్నామనో, మధ్యలో తినేసి మధ్యలో మళ్ళీ 1 వారం రోజులు, మళ్ళీ 6 రోజులుండి మళ్ళీ తినేసి, మళ్ళీ 6 రోజులుండి మళ్ళీ తినేసి, ఇది కాదు అసలైన ఉపవాసం అంట. కాడిం రాను ఒకసారి తీయుటయు, బాధింపబడిన వారిని
విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. మోషే వెళ్ళాడు ఎవరి కోసమో తెలుసా? ఎవరి కోసం? ప్రతి కాడిని విరగొట్టడానికి. ఇశ్రాయేలీల కోసం ఉపవాసం ఉన్నాడు, ఇశ్రాయేలీల కోసం సంపాదించడానికి, ఇశ్రాయేలీల కోసం బాధపడ్డాడు, ఇశ్రాయేలీల కోసం తినలేదు, ఇశ్రాయేలీల కోసం త్రాగలేదు, దేవుని నిబంధనను పొందడం కోసం ఉన్నాడు. నీ ఉపవాసం నీ కోసమే కాదు ఉండాల్సింది, నీ ఉపవాసము సంఘం కోసం ఉండాలి, బాధల్లో ఉన్న వారి కోసం ఉండాలి, ఏ కట్టుల్లో ఉన్నవారు, బంధకములో ఉన్న వాళ్ళు, బాధల్లో ఉన్న వాళ్ళు, దిక్కుమాలిన వారి కోసం ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు అంట ఏ ఆహారం అయితే మనం తినడం మానేసామో ఆ ఆహారం ఎవరికి? ఆకలిగొని వారికి పెట్టాలంట, బేదలను చేర్చుకోవాలంట, వస్త్రహీనులకు స్వార్థను ప్రకటించాలి. చాలా ఉన్నాయి. ఆచారంగా చేసేస్తున్నాం, ట్రెడిషన్ ఫాలో అయిపోతున్నాం. ట్రెడిషన్, ఆచారాలు మనకు కూడా ఉంటాయి, హైందవులకే కాదు క్రిస్టియన్స్ కూడా ఆచారాలు ఉంటాయి. సరే, మంచిది. మొదటగా ఉపవాసం ఉన్న మోషేమో దేవుని ప్రకటనను పొందుకున్నాడు, దేవుని నిబంధనను పొందుకున్నాడు. రెండవసారి ఉన్న ఏలియా ఎప్పుడైతే రెండవ వ్యక్తి అయిన ఏలియా ఎప్పుడైతే హోరేబు పర్వతంలో ఉన్నాడో ఎవరు మాట్లాడారో తెలుసా? యెహోవా మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడు. ఎవరు మాట్లాడారు తెలుసా? ఏలియా, ఏమి చేయించినావు? 40 దినాలు నువ్వు ఉపవాసం ఉంటే నీ దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడాలి, అడగాలి. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంటి నీ బాధ? ఏంటి? ఎందుకు 40 దినాలు ఉపవాసం ఉన్నావు? ఏ సమస్యలో ఉన్నావు? ఏ బాధలో ఉన్నావు? దేని గురించి బాధపడుతున్నావు? నా గురించి ఒకవేళ నువ్వు చింతిస్తున్నావు అంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నా గురించి చింతించొద్దు, నీ గురించి, నీ పిల్లల గురించి చింతించమన్నావు. యేసు ప్రభుని సిలువేశారు, మళ్ళీ యేసు ప్రభు లెగుస్తాడు, ఆయన కోసం ఉపవాసం ఉండమనలా. ఎప్పుడు నీ ఉపవాసము, నీ 40 దినముల ఉపవాసము, నా 40 దినముల ఉపవాసములో మొదట దేవుని ప్రకటనను పొందాలి. రెండవది దేవునితో సహవాసం ఉజ్జీవింపబడాలి. ఎప్పుడైతే ప్రవక్త అయిన ఏలియా క్షీణించిపోయి మరణ భయంతో గృహలోకి వెళ్ళాడో అక్కడ నుంచి మళ్ళా తిరిగి దేవుడు ఏం చెప్తాడు తెలుసా? దాని తర్వాత మాట్లాడినప్పుడు అది కాదు, గృహలో హోరేబు యెహోవా నువ్వు ఇక్కడ ఏం బస చేశాను, ప్రత్యక్షమై ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అడుగగా అతడు ఇశ్రాయేలు వారు త్రోసివేసి పడగొట్టి చేసిరి. మహారోషము గలవాడినై నేనొకడును మాత్రమే మిగిలి ఉండగా తీసివేసుటకై అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. బద్దలాయను, చిన్న బిడములాయను కానీ మెరుపు పుట్టాను కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఒక స్వరము వినబడెను. పదిహేను చదవండి. అప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సరే, అన్ని పట్టాభిషేకం అన్నీ ఉంటాయి, తర్వాత చదువుకుంటూ వెళ్ళండి.
ఏ ప్రాణభయముతో ఏలియా అయితే దాక్కున్నాడో గృహలో, ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు ప్రాణభయం లేదు. ఎవరు వచ్చారంటే ఆయన దగ్గరికి యెహోవా దేవుడు వచ్చాడు. యెహోవా దేవుడు మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు తెలుసా? నిమ్మలమైన ఒక స్వరముతో, మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడాను. దేవుని శక్తిని చూశాడు. ఆ దేవుని శక్తి ఎలా ఉందో తెలుసా? మొదట అంట ఏమొచ్చిందంట, పెనుగాలి లేచిన యెహోవా భయమునకు పర్వతములు బద్దలైపోయాయంట, శిలలు చిన్న భిన్నములు అయిపోయాయంట. గాలి దెబ్బ, ఆ గాలి అంటే యెహోవా గాలి దెబ్బ ఎందుకు ప్రత్యక్షం. తర్వాత భూకంపం వచ్చిందంట, మెరుపులు పుట్టాయంట. ఎప్పుడో తెలుసా? 40 దినాల ప్రయాణం చేసి గృహలో దాక్కున్నప్పుడు. నీ 40 దినాల ప్రయాణము, నీ 40 దినాల ఉపవాసము నీ శక్తికి మించిన ప్రయాణమునకు ఫ్యూయల్ లాగా ఉండాలి. అంటే దేవదూత వచ్చింది, భోజనం పెట్టింది, ఏం చెప్పింది తెలుసా? నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఏ ప్రయాణం? 40 దినాల ఉపవాసం. నీ 40 దినాల ఉపవాసం ఉన్నప్పుడు దేవుని శక్తిని చూస్తావు, దేవుని కార్యాలను చూస్తావు. దేవుడు నీ పట్ల ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తాడో, దేవుడు నీకు ఎంత సన్నిహితంగా ఉన్నాడో, దేవుని నిమ్మలమైన మెల్లని స్వరం ఎలా ఉంటుందో నువ్వు ఉంటావు. చాలామంది అయ్యా నాతో మాట్లాడంట. దేవుడు నీతో మాట్లాడాలంటే నిజముగా నువ్వు లోకం నుంచి నీ మనసు త్రిప్పుకొని 40 దినములు దేవునితో గడిపితే తప్పకుండా మాట్లాడతాడు. ఎందుకంటే ఎవరితో మాట్లాడాడు? ఏలియాతో మాట్లాడాడు. ఏం చేయాలి? నువ్వు ప్రాణభయంతో ఉన్నావా? దిగుల్లో ఉన్నావా? బాధలో ఉన్నావా? నీ బాధ ఏంటి? నీ నిట్టూర్పు ఏంటి? ఎందుకు ఎందుకు భయపడుతున్నావు? దేనికి భయపడుతున్నావు? ఏంటి నీ సమస్య? మొత్తం అడిగి నువ్వు ఏం చేయాలి, ఎలా చేయాలి తర్వాత చదువుకోండి. సమయం లేదు కాబట్టి నేను చదివించట్లా, మొత్తం చదవాలి, అది అర్థం అవ్వాలంటే మీకు. అందుకే చదివించాను. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరిని అభిషేకం చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి. ఏలియా ఉజ్జీవింపబడ్డాడు. మొదటి ప్రేమను, మొదటి ఆత్మను సంపాదించుకున్నాడు. నువ్వు మొదటి ప్రేమలో చల్లారిపోయావా? మొదటి ఆత్మను పోగొట్టుకున్నావా? ఒకప్పుడు దేవుని కొరకు నువ్వు విశ్వాసముగా ఉండి ఇప్పుడు విశ్వాసముగా ఉండలేకపోతున్నావా? ఒకప్పుడు దేవుళ్ళో గొప్ప కార్యాలు చేసి ఇప్పుడు చేయలేకపోతున్నావా? 40 దినాల ఉపవాసం ఉంటే, కటిక ఉపవాసం ఉండగలిగితే దేవుని శక్తి రెట్టింపు అవుతుంది మన జీవితంలో. హల్లెలూయా. 40 దినాల ఉపవాస ప్రార్థన. మూడవది, యేసు ప్రభు వారు 40 దినాలు ఎందుకు అరణ్యంలోకి వెళ్ళారంటే, అపవాది చేత శోధించబడ్డానికి తీసుకుని పోయారు. అక్కడ కరెక్ట్గా ఏమని రాసి ఉంటుంది, సరిగ్గా చదవండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యము కొనిపోబడిన యేసు అరణ్యముకు ఎందుకు వెళ్ళాడంటే, ఈ 40 దినాల్లో అపవాది చేత శోధింపబడాలి. ఎందుకు అపవాది చేత శోధింపబడాలి అంటే, దేవుడు తర్వాత వాడిని జయించి చేయాల్సిన కార్యాలు చాలా ఉన్నాయి. దేవుని కొరకు నిలబడాలి అనుకున్నప్పుడు, దేవుని కొరకు వాడబడాలి అనుకున్నప్పుడు, దేవుని కొరకు నువ్వు ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు, ఈ 40 దినాల ఉపవాసంలో అనేక శోధనలను ఎదుర్కొంటావు, అనేక బాధలు ఎదుర్కొంటావు. కానీ వీటిని యేసు ప్రభు వారు ఎలా జయించారంటే, వాక్యం ద్వారా జయించారు. మొదట వచ్చాడు, ఏమన్నాడంటే, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నాడు. అందుకే దేవుడు ఏమంటాడు, మనిషి రొట్టె వలనమే కాదు కానీ ప్రతి మాట వల్ల జీవించును. తర్వాత రెండవది, కుమారుడు అయితే కిందకి దూకుము. అందుకు ఏమంటాడు దేవుడు, నీ శోధింపవలనని మరి ఒక చోట చెప్పాను, రాయబడి ఉన్నదని చెప్పాను. మూడవది, ఎత్తైన కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ ఆయన చూపి నమస్కారం చేసిన ఎడల, అందుకే సాతానా పొమ్ము, ప్రభు అయిన దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని రాయబడి ఉన్నదని చెప్పాను. యేసు ప్రభు వారు 40 దినముల ఉపవాసంలో సాతాను చేత శోధింపబడ్డాడు, కానీ ప్రతి మాటకి వాక్యం ద్వారా సమాధానం చెప్పాడు.
ఈ 40 దినాలలో వాక్యానికి దగ్గర అవ్వాలి. అంటే పొద్దున్న ఏదో ఉపవాసం ఉంటాం, ఎక్కడికో తిరుగుతాం, ఏదో ఒకటి చేసుకుంటాం, రాత్రి వస్తాం, మళ్ళీ ఉపవాసం అంటాం, మళ్ళీ పడుకుంటాం, లెగుస్తాం, మన పనులు చేసుకుంటూ వెళ్తాం, కానీ వాక్యానికి దగ్గర అవ్వం. 40 దినాలు ఉపవాసం ఉన్న వాళ్ళకి శోధనలు వస్తాయి, అపవాది వస్తాడు, వచ్చి శోధిస్తాడు, రకరకాలుగా శోధిస్తాడు. నువ్వు వాటిని జయించాలి అంటే వాక్యం ద్వారానే సాధ్యం. అపవాది వచ్చి శోధించట్లేదు అనుకోండి, మనం ఉన్న ఉపవాసం కరెక్ట్ కాదని. ఏలియా 40 దినాలు శక్తికి మించిన ప్రయాణం చేశాడంటే మొదట ఆ శక్తికి మించిన ప్రార్థన అంటే భోజనము తీసుకున్నాడు, అంటే ఆత్మీయ ఆహారం సిద్ధపరచుకున్నాడు. ఏదో వచ్చింది భస్మ బుధవారం అంటే బూడిద యాష్ వెడ్నెస్డే అంటారు. యాష్ వెడ్నెస్డే అంటే బూడిద పోస్తారు, బూడిదతో సిలువ వేస్తారు. ఎందుకు బూడిద పోస్తారో తెలియదు, ఎందుకు బూడిదతో సిలువ వేసుకుంటారో తెలియదు, అసలు ఆ బూడిదకి అర్థం ఏంటో. కానీ భస్మ బుధవారం కాబట్టి మనం బూడిద దేనికి సాదృశ్యంగా ఉంటుంది అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, బూడిద గురించి ఏం చెప్తారంటే, మన్నైనది వెనుకట్టుకు మన్నైపోవును, మనం అందరం మళ్ళీ బూడిదైపోతాం, మనం అందరం మళ్ళీ మన్ను అంటే మట్టి. మరి బూడిద ఎలా అయిందో నాకు తెలియదు, కానీ మన్ను అంటే మట్టి. కానీ దానికి వాక్యం ఏం చెప్తారంటే, మన్నైనది వెనకట్టుకి బూడిద ఎప్పుడైతే కాల్ చేస్తే అయ్యిద్ది. సరే, ఏదైతే పోనీ మంచిదే, వాక్యానికి ఎవరిని విమర్శించట్లేదు. ఎందుకంటే యేసు ప్రభు గారు ఏం చెప్తాడంటే, శిష్యులు వచ్చి, అయ్యా వాడెవడో నీ పేరిట దయ్యాలను వదలగొడుతున్నాడు, వాడు మనోడు కాదు, మనతోడు కాదు, మన శిష్యుడు, నీ శిష్యుడు కాదు, మనతో పాటు తిరిగిన వాడు కాదు, మేము వారిని ఆటంకపరిచామని చెప్తే దేవుడు ఏమంటాడంటే, వాడిని ఆటంకపరచొద్దు, మనతో ఉన్నవాడు మన స్నేహితుడే కానీ మనకి విరోధి కాదని చెప్తాడు. అంటే ఎన్ని డినామినేషన్స్ ఉన్నా, రకరకాల డినామినేషన్స్ ఉంటాయి. యాంగ్లికన్ చర్చ్ ఉంటుంది, మెథడిస్ట్ ఉంటుంది, ఆర్థోడాక్స్ ఉంటుంది, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఉంటుంది, క్యాథలిక్స్ ఉంటుంది, ప్రొటెస్టెంట్స్, పెంతుకొస్తు, సాల్వేషన్ ఆర్మీ, జెహోవా విట్నెస్, అబ్బో చాలా డినామినేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఉన్నా మనోళ్ళే. ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని నేను చెప్పను, మనోళ్ళే అందరూ. అంటే మా కులమోళ్ళే అని కాదు నేను అనేది, మనోళ్ళే అంటే క్రైస్తవులే, దేవుడిని వెంబడించిన వాళ్ళే, దేవుని శిష్యులే. కాబట్టి అందరూ మనవారే, అందరూ ఇశ్రాయేలే, అందరూ గొర్రె పిల్లలే. ఎవరిని తీసివేసేది లేదు, ఒకటి కరెక్ట్ ఒకటి రాంగ్ అని నేను చెప్పను. ప్రతిదానికి దేవుని వాక్యం ఆధారం ఉంది. యెహోవా విట్నెస్కి ఆధారం ఉంటుంది, సాల్వేషన్ ఆర్మీకి ఆధారం ఉంటుంది, సెవెంత్ డే వాళ్ళకి ఆధారం ఉంటుంది, మెథడిస్ట్ వాళ్ళకి ఆధారం ఉంటుంది, ఆర్థోడాక్స్ వాళ్ళకి ఉంటుంది, రకరకాల ఆధారాలు ఉంటాయి, క్యాథలిక్స్ వాళ్ళకి ఆధారం. ప్రతిదీ వాక్య ఆధారమే. కాకపోతే ఒక వచనమును పట్టుకుని వెళ్ళిపోతాము. అలాగే మనకు కూడా ఒక వచనం ఉంటుంది. ఏంటి అంటే, అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసం యందును, ప్రార్థన చేయుట యందును, అది మన ఆధారం అన్నమాట. అందుకే ఫెలోషిప్. ట్రూ అంటే సత్యము, గోస్పల్ అంటే వాక్యము, ప్రేయర్ అంటే ప్రార్థన, ఫెలోషిప్ అంటే ఈ మూడు యొక్క సహవాసం. అంటే సత్యమైన వాక్యముతో ప్రార్థన ద్వారా సహవాసం. మన చచ్చిపోయారు అయ్యగారికి దేవుడు ఇచ్చాడు, సరే మంచిది, ఎవరిని విమర్శించట్లేదు. ఈ బూడిదకి అర్థం ఏంటి అంటే తగ్గింపు. బూడిద రాసుకుని గోను పట్టా కట్టుకుని ఉపవాసం ఉండేవాళ్ళు పూర్వకాలంలో. బూడిదకి అర్థం ఏంటి అంటే, ఇది మట్టి అయిన శరీరం, ఇది మేము మట్టి, నువ్వు ఒక్కడవే దేవుడు. ఈ శరీరం ఒక దినం క్షీణించిపోయిద్ది, మేము బూడిదలో కలిసిపోతాం, మేము మట్టిలో కలిసిపోతాము అని చెప్పి మనము మట్టి అని సింబాలిక్గా మన మీద సిలువ వేస్తారు. మట్టి సింబల్, యాష్తో సిలువ వేస్తారు మట్టి. ఈ బూడిద అనేది దానికి అర్థం. అంటే ఉపవాసం ఉండే మనము తగ్గించుకోవాలంట. ముందు చాలా ఉన్నాయి, ఊరినే ఉపవాసం ఉండడం కాదు. అసలు ఎందుకు ఉపవాసం ఉండాలో కూడా తర్వాత చెప్తా, తర్వాత ఉంది, సమయం అయిపోతుంది. ఎందుకు ఉపవాసం ఉండాలో కూడా తర్వాత చెప్తాను. తగ్గించుకోవాలంట. ఈ భస్మ బుధవారం నుంచి మొదలయ్యేది. బూడిద ఎందుకు రాస్తారంటే, ఇప్పుడు దాకా ఎలాగైనా బతికావయ్యా, ఇప్పుడు నీకు ఒక సిలువ వేస్తున్నా బూడిదతో. దాని అర్థం ఏంటంటే, నువ్వు బూడిద, నువ్వు మట్టి, నువ్వు ఎప్పటికైనా మట్టిలో ఇంతలో కనబడి అంతలో ఆవిరి వంటి వాడివే. నీకన్నా గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడు.
ఆయన ప్రభు అయిన యేసయ్య ఆయన మరణించి నీ కొరకు తిరిగి లేచాడు. ఈ మరణమును ఆయన పునరుత్థానమును నువ్వు ఆచరించే ముందు నిన్ను నువ్వు తగ్గించుకొని, నువ్వు బూడిదమని నమ్మి నువ్వు బూడిద చేసుకుని తగ్గింపుతో ఉపవాసము ఆచరించమని వేస్తారు. దానికి అర్థం ఉండిద్ది. చాలా అంటే ట్రెడిషన్గా ఫాలో అవుతాం కానీ ఫాలో అయిపోతారు కానీ అర్థం తెలియదు కాబట్టి చెప్తున్నా. నన్ను చాలామంది అడిగారు, మనం ఎందుకు పాటించము, మనం ఎందుకు. నిజంగా ఉపవాసం ఉండాలి 40 దినాలు అంటే ఎప్పుడైనా ఉండొచ్చు. నేను చెప్పాక ప్రతి ఆదివారం పునరుత్థాన దినం అనుకున్నప్పుడు ఏ ఆదివారం అయితే ఏంటి పునరుత్థాన దినం కింద ఉపవాసం ఉండడానికి ఎప్పుడు పడితే. ఇశ్రాయేలీలు ఏమి యేసు ప్రభు లేడు, ఏలియా టైంలో యేసు ప్రభు ఏమీ లేడు, వాళ్ళేమీ లేరు. సరే మంచిది. యేసు ప్రభు శోధించబడ్డాడు, అపవాది చేత శోధించబడ్డాడు. అపవాది చేత శోధింపబడినప్పుడు ప్రతి దానికి వాక్యం ద్వారా సమాధానం ఇచ్చాడు. ఉపవాసం ఉండే వాళ్ళ దగ్గరికి ఫస్ట్ అపవాది వస్తాడు, అప్పుడు లాస్ట్లో దేవుడు వస్తాడు. వచ్చినప్పుడు దేవుని గొప్ప కార్యం చూస్తాడు. ఏలియా దగ్గరికి ఎప్పుడు వచ్చాడు? లాస్ట్ ఏలియా వచ్చి 40 దినాలు ప్రయాణం చేశాడంటే ఎంత కష్టపడి చేసి ఉంటాడో, ఆ 40 దినాల్లో ఎన్ని బాధలు పడి ఉంటాడో, ఆ 40 దినాల్లో ఎంత బాధలతో ఆయన వెళ్ళి గృహలో పడుకుని ఉంటాడో. మామూలేం కాదు, ఉపవాసం ఉండంటే మామూలు విషయమేం కాదు. కానీ ఉపవాసం ఉన్న ఒక్కొక్క వ్యక్తి ఒక్కో దానికి సిద్ధపడ్డాడు. మొదట ఉపవాసం ఉన్న ఎవరు? మోషే ఏమో దేవుని ప్రకటన, దేవుని నిబంధన తెలుసుకున్నాడు. రెండవదిగా మనిషి అయిన ఏలియా ఏమో దేవుని యొక్క శక్తిని చూశాడు, ఉజ్జీవింపబడ్డాడు, ఆత్మలో రెట్టింపు బలమును పొందుకున్నాడు. మూడవ వ్యక్తి అయిన యేసుప్రభు ఉపవాసం ఉన్నప్పుడు దేవుని పరిచర్యకు సిద్ధపడ్డాడు. మరి సంవత్సరం ఉపవాసం ఉంటున్న మనము దేనికి సిద్ధపడుతున్నాం? ఏం సంపాదించుకుంటున్నాం? ఉండొద్దని నేను చెప్పట్లా, ఇప్పటికీ నేను ఉండొద్దు, ఉండడం మంచిదే. కానీ ఉన్నప్పుడు 40 దినాలు అన్నీ మానేస్తాం. 41వ దినం నుంచి మళ్ళీ మామూలే. 40 దినాలు సిగరెట్లు తాగడం మానేస్తారు, 40 దినాలు తాగుడు మానేస్తారు, 40 దినాలు మాంసం మానేస్తారు. ఎప్పుడైతే యేసయ్య లెగిసాడు, యేసయ్య లెగిసిన సంతోషంలో తాగేస్తారు. ఏంటి మా దేవుడు లేచాడు పార్టీ. ఇది కాదు ఆయనకు కావాల్సిన ఉపవాసం. ఏదంటే యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడైన యెహోవా కరుణావాస్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడినయుండి తాను చేయునుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనక నీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకుని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపుడని ఎవడు చెప్పగలడు? తర్వాత అంతా చదువుకోండి, దాని గురించి అంతా ఆల్రెడీ ఒకసారి చెప్పాను నేను ఇక్కడ శనివారం అనుకుంటా. సరే, దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇప్పటికైనా సరే, ఎంతకాలం నువ్వు ఇలా జీవించినా కానీ ఇప్పటికైనా నువ్వంట ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. మీ దేవుడైన యెహోవా కరుణావాస్యులుడు గనక శాంతమూర్తియు అత్యంత గొప్పవాడై ఉండి తను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపబడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చించుకునుడి. అంటే ఉపవాసం ఉండేది శరీరంతో కాదు, ఉపవాసం ఉండాల్సింది మనస్సుతో. ఎందుకు ఉపవాసం ఉంటున్నామంటే దేవునికి దగ్గర అవ్వడానికి, దేవునితో నిలబడడానికి, దేవుని నిబంధనను పొందడానికి, దేవుని శక్తిని పొందడానికి, దేవుని పరిచర్యలో కొనసాగడానికి నీ పాత స్థితులను, పాత ప్రవర్తనను, పాత జీవితమును విడిచిపెట్టి ఇప్పుడైనా మనఃపూర్వకంగా దేవుడి దగ్గరికి వచ్చి ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించుచు దేవుడిని గనక ప్రార్థన చేస్తే దేవుడు నీ గురించి ఉద్దేశించిన కీడు ఒకవేళ ఏదైతే ఉందో దానిని చేయకుండా దేవుడు ఆగుతాడంట. అందుకే దేవుడు చెప్పాడు, నా గురించి కాదు నీ గురించి
నీ దోషము నీ బిడ్డల మీద వేస్తానన్నాడు దేవుడు. ఒకవేళ వెయ్యకూడదు అనుకుంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, తిరిగి నా దగ్గరికి రా, ఉపవాసం ఉండు, కన్నీరు విడువు, మనఃపూర్వకంగా రా. నీ వస్త్రాలను కాదు చిప్పుకోవడం అంటే పైన ఉపవాసం కాదు. నేను 40 దినాలు పాటిస్తున్నాను, నేను 40 దినాలు ఉపవాసం ఉంటున్నాను, నేను ఆచరిస్తున్నాను, ఆయన కోసం కాదు. పైన కాదు, ట్రెడిషన్స్ కాదు, పైన ఏదో ఉండాలి కదా అందరూ ఉంటున్నారని కాదు. నీ కొరకు ఉండు. నీ కొరకు ఉండాలంటే ఒక దినం నువ్వు నిర్ణయించుకుని, ఒక దినమును దాన్ని ఏంటంటే దాని తర్వాత రాశాడు చూడు, సియోను బాకా ఊదుడి, 15వ వచనం, సియోనులో బాకా ఊదుడి, ఉపవాసమును ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి, నీకు ఒక దినము నియమించుకో, వ్రత దినము నియమించుకో, ఒక ఉపవాస దినముగా ప్రతిష్ఠించుకో. అది గుడ్ ఫ్రైడేనే అవసరం లేదు, అది ఈస్టర్ అవసరం లేదు, అది దినములో భస్మ బుధవారం నుంచి మంచి శుక్రవారం దాకే అవసరం లేదు. కానీ నీ పట్ల దేవుని కార్యం నీకు తెలియాలంటే, దేవుని ప్రకటన ఏంటో నీకు తెలియాలంటే, దేవుని నిబంధన ఏంటో నీకు తెలియాలంటే, దేవుని శక్తిని నువ్వు పొందాలంటే, దేవునిలో ఉజ్జీవింపబడాలంటే, పరిచర్యలో ముందుకు కొనసాగాలంటే, ఆత్మను సంపాదించుకుని దేవుడు అపవాదిని జయించాలి అంటే ఈ 40 దినములు ఒక దినము ప్రతిష్ఠించుకో. ఈ దినము నుంచి నేను 40 దినములు ఉండాలి. ఏది ఏమైనా, ఎవరు బిర్యానీలు పెట్టినా, ఎవరు ఏం పెట్టినా, హలీములు పెట్టినా, ఈ పెట్టినా. నన్ను ఒక కుర్రాడు అడిగాడు, అన్నా ఎందుకు 10 days చేస్తారంటే, ఏం లేదురా అందరూ హలీములు పెడతారు కదా, అవి తినకూడదని చెప్పి ఉపవాసం ఉండండి అంటే అన్నాడు. ఆ కుర్రాడు అన్నాడు, ఆ సోదరుడు, అన్న మరి 2020లో ఎప్పుడో నవంబర్లో వచ్చింది కదన్న, మరి రంజాన్, మరి అప్పుడు పరిస్థితి ఏంటంటే, అవి అలా వస్తూ ఉంటాయి లేరా, ఏదైనా హలీం తినకూడదు అందుకే అన్న. సరదాగా అది కాదు, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. ఏ పరిస్థితుల్లో ఉన్నా 40 దినములు నువ్వు ప్రతిష్ఠించుకుని కటిక ఉపవాసం చేయగలిగితే, దేవుని వైపు చూడగలిగితే, దేవుడి మీద ఆధారపడగలిగితే, మోషే దేవుని ప్రకటన సంపాదించుకున్నాడు, ఏలియా దేవుని శక్తిని మరలా సంపాదించుకున్నాడు, ప్రాణ భయమును పోగొట్టుకుని దేవుని శక్తిని చూశాడు, యేసయ్య పరిచర్యకి సిద్ధమయ్యాడు, గొప్ప కార్యాలను చేశాడు, శోధించబడి ప్రతి శోధనను వాక్యం ద్వారా జయించాడు. అంటే 40 దినముల ఉపవాసంలో నువ్వు వాక్యానికి దగ్గర అవ్వాలి, వాక్యం ధ్యానించాలి, వాక్యం నేర్చుకోవాలి, వాక్యంతో సాతానును శోధించాలి. ఇవన్నీ చేసిన వారు మనకు ఒక ఎగ్జాంపుల్ పెట్టారు. అంటే ఎగ్జాంపుల్గా దేవుడు రాశాడు, మీరు చేయండి, నేను కాదనట్లేదు, చేసే బిడ్డలను నేను ఎవరిని విమర్శించట్లేదు, చెయ్యొద్దని నేను చెప్పట్లేదు. నువ్వు చేసావంటే ఎంత శక్తి పొందుకోగలవు, దేవుని శక్తిని చూడగలవు, దేవుని స్వరం వినగలవు, దేవుని మాటలను వినగలవు, దేవుని నిబంధన, దేవుని యొక్క ప్రకటన, దేవుని యొక్క ఆజ్ఞలను పొందుకోగలవు, నీ దారి, నీ జీవితమును సరిచేసుకోగలవు, నీ బిడ్డల జీవితమును సరిచేసుకోగలవు. నీ కొరకు, నీ బిడ్డల కొరకు నువ్వు కన్నీరు విడుస్తూ ఉపవాసం ఉండి, వస్త్రములు పైన ఉపవాసం. నేను ఉపవాసం అండి, పొద్దున్న పూట తింటా, కొంచెం తింటాను, రాత్రి పూట ఏం తినండి, గ్లాసుడు జ్యూస్ తాగుతావు, ఒక 4 యాపిల్స్ తింటావు, 4 బనానా. ఇది కాదు. దేవుని శక్తి కావాలని కనుక ఉంటే, ఆయనకి ఇష్టమైన పానార్పణము ఏమన్నానంటే, దేవుడు ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును నువ్వు ఎలా ఉండగలను అని అనుకుంటున్నావేమో, కానీ ఈ 40 దినముల్లో దేవుడు ఎలా ఉండాలో నేర్పిస్తాడు మనకి. హల్లెలూయా. దేవుడే తనకిష్టమైన ప్రార్థన చేయడం నేర్పిస్తాడు, తనకిష్టమైన ధూపం వేయడం, నైవేద్యం నేర్పిస్తాడు. అంటే ఇవన్నీ గురించి ఒకసారి చెప్పేసిన తర్వాత మీరు వెళ్ళి చదువుకొని ఉంటుంది. ఈ 40 దినములకు అంత ప్రాధాన్యత ఉంది. ఏదో ఈస్టర్ కోసం ఉండడం కాదు, గుడ్ ఫ్రైడే కోసం ఉండడం కాదు. ఉండండి, మంచిదే. ఉంటున్న వారు మీరు దేవుని శక్తిని సంపాదించుకోవాలి. ఉండండి, నామకార్థంగా, ఆచరణగా, ట్రెడిషన్గా 40 దినాలు ఉన్న తర్వాత మరలా వెళ్ళిపోయి పాత జీవితానికి వెళ్ళిపోమనలా దేవుడు. ఇప్పుడైనా మీ మనస్సు త్రిప్పుకొని నా యొద్దకు తిరిగి, దేవుడి దగ్గరికి తిరిగి వచ్చారంటే దేవుళ్ళలా ఉండాలి, దేవుడితో ఉండాలి. గొర్రెల మందలోకి తిరిగి వచ్చినప్పుడు గొర్రెల కాపరి ఏం చెప్తాడో అది వినాలి, గొర్రెల కాపరి మీద ఆధారపడాలి, గొర్రెల కాపరి ఏమైతే ఇస్తాడో తినాలి, ఏం తీసుకెళ్తాడో వెళ్ళాలి. కానీ మనకి నచ్చదు. 40 దినాల తర్వాత తిరిగి వస్తాం, 40 దినాల్లో దేవుడి దగ్గరికి వస్తాం. ఆ 40 దినాలు అయిపోయిన తర్వాత మరలా తిరిగి వెళ్ళిపోతాం. ఇంకేంటి మరి ఆయన దగ్గరికి వచ్చేది మనం.
అలా వెళ్ళిపోయేటట్టు ఉంటే వేస్ట్. ఉండేవాళ్ళు ఎందుకులే మనం ఉండాల్సిన అవసరం లేదు అనుకునే వాళ్ళకి నేను చెప్తుంది ఏంటంటే, ఒకవేళ మీరు ఉండగలిగితే, ఇప్పుడనే కాదు ఎప్పుడైనా సరే, మోషే గురించి చదువుకోండి, 40 దినాల గురించి ఏం సంపాదించుకున్నాడు. ఏలియా గురించి చదవండి, దేవుని గురించి చదవండి. వాళ్ళు దేవుని ఆత్మను సంపాదించుకున్నారు, దేవుని శక్తిని సంపాదించుకున్నారు, దేవుని యొక్క పరిచర్యలో బలంగా ముందుకు సాగారు. మనం ఉండి నీరసం అయిపోతాం. 40 దినాల తర్వాత మనకి సెలైన్లు పెడతారు, 40 దినాల తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు. మనల్ని ఎందుకు వచ్చిందమ్మా 40 దినాలు అని చెప్పి ఉన్నాడు చూడు, మంచాన్ని పడి ఉన్న సుఖాన్ని ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్ని అనిపించుకుంటున్నాను తప్పితే ఉండట్లా. ఉంటాం, ఆకలియంగానే తినేస్తాం. ఉంటాం, ఇంక ఈ రోజుకి ఇది చాలే అనుకుంటాం. ఉంటాం, పర్వాలేదులే శనివారం ఒక పూట ఉండమంటేనే ఉండలేం. శనివారాలు కూడా మనకి నాన్ వెజ్ కావాలి. శనివారాలు కూడా మనకి ఏంటంటే, శనివారం 12 దాటంగానే బిర్యానీలు కావాలి, మా కుర్రోళ్ళకి కావాలి. అందుకని చెప్తున్నా, ఒక్కరోజు ఉండడానికే మన వల్ల అవ్వట్లా, ఇంకా 40 దినాలు ఏముంటాం. కనీసం ఇలాగైనా లెంట్ డేస్ అని చెప్పుకొని ఉంటున్నారు, గ్రేట్ వాళ్ళు పాపం అలాగైనా ఉంటున్నారు. కానీ ఉన్న నీలో శక్తి ఉంటుంది, అది గమనించలేకపోతున్నాం, అదే బాధ. ఉండేవారు తిరిగి దేవుళ్ళలో నుంచి దూరం అయిపోయి మరలా నెక్స్ట్ ఇయర్ మరలా ఈస్టర్ కొంటున్నారు, మళ్ళీ ఇప్పుడు దాకా మళ్ళీ అప్పుడు దాకా లోకంలోనే, అదే బాధ. 40 దినాలు ఉపవాసం ఉన్న యేసయ్య మరలా 40 దినాలు లేడు. 40 దినాల్లో దేవుడు సిద్ధపరిచేశాడు, గొప్ప పరిచర్య చేశాడు ఆయన. మరి 40 దినాలు ఉపవాసం ఉంటున్నాం. మీరు మరి ఏం సంపాదిస్తారో నాకు తెలియదు, కానీ ఏదో ఒకటి సంపాదించుకోవాలి దేవుడి దగ్గర నుంచి అని ఉండండి. దేవుడిని శక్తిని సంపాదించుకుంటారు. మంచిది, తల వంచండి, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నాకు విలాసతులు చెల్లించుకుంటున్నాను నాయన. తండ్రి, ఇంతవరకు నిలబెట్టుకుని తండ్రి నాయన నీ యొక్క వాక్కులను తండ్రి మాకు అందించినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. నామకార్థంగా ఉపవాసం ఉంటున్నామేమో కానీ, ఉపవాసం ఉండే వాళ్ళని చూసి విమర్శిస్తున్నామేమో కానీ ప్రభా, నిజముగా నీ కొరకు తండ్రి నీ శక్తిని సంపాదించుకోవాలని, నీ యొక్క నిబంధనలను మేము తెలుసుకోవాలని తండ్రి, నీ యొక్క మేము కోల్పోయిన నీలో ఉన్న తొలి ప్రేమను తండ్రి, నీలో ఉన్న మొదటి ప్రేమను తండ్రి మేము మరలా సంపాదించుకోవాలంటే తండ్రి, ఉపవాస దినములను ప్రతిష్ఠించుకుని నీ వైపు తిరిగి మేము తండ్రి ఆచరిస్తే తిరిగి ప్రతిదీ ఇస్తానన్నావు, నువ్వు మాట్లాడతానన్నావు, నీ స్వరం వినిపిస్తానన్నావు ప్రభువా. కానీ నాయన నామకార్థముగా మేము ఇది చేయకుండా తండ్రి నీ శక్తిని సంపాదించుకునే రీతిగా దీన్ని చేయగలటకు సహాయం దయచేయమని ప్రతిమలాడుకుంటున్నాం నాయన. తండ్రి ఉపవాసం ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఎక్కడి నుంచి అయినా తండ్రి ఆచరణగా కాకుండా తండ్రి నీ శక్తిని సంపాదించుకోవడానికి తండ్రి 40 దినములు తండ్రి నీ యొక్క శక్తిలో మేము ఎదగాలని తండ్రి వారినైనా ఒక తీర్మానం కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. ఎవరైతే తండ్రి మాకు అవసరం లేదులే అనుకుంటున్నారో ప్రభా తండ్రి నాయన, నీ కొరకు కాకపోయినా ప్రభా తండ్రి మా కొరకు, మా బిడ్డల కొరకు తండ్రి నువ్వు ఉండమన్నావు కాబట్టి నాయన తండ్రి, ఒకవేళ మేము ఉండగలిగితే నీ శక్తిని సంపాదించుకుంటామన్న మనస్సును తండ్రి బిడ్డలకు దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం నాయన. తండ్రి వీడిని వెళ్ళిపోయే వారముగా కాకుండా తండ్రి మా హృదయాల్లో తండ్రి వాక్యమును ఫలింపు చేయమని తండ్రి, నీ కొరకు వాడబడే వారముగా, నీ కొరకు నిలబడే వారముగా తండ్రి మమ్మల్ని నాయన మార్చమని, సహాయం అనుగ్రహించమని, బిడ్డలందరినీ గాయపడిన స్థలకు అప్పచెప్పుకుంటూ జ్ఞాపకం చేసుకోమని యేసు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఒకే నిజక్షుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసం, ఆదరణ, ఆశీర్వాదం కూడా మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయండి. ఆయన కృపలో భద్రపరచునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.